ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒరేయ్ ఆస్తమా ఉందంట్రా. ఓహో మెడిసిన్ మా చెల్లి పంపిస్తుంది. పంపగానే ఒరేయ్ నువ్వు వెళ్ళకో, మన మనుషుల్ని పంపించు. అటకనయ్యా. ఓ ఇదిగో. థ్యాంక్ యూ. అక్క ఏంటమ్మా? అది కాదక్క, ఆ పొలాల గురించి మాట్లాడొద్దమ్మా. మేము అమ్ముదామని ఫిక్స్ అయిపోయాం. అది కాదు, నేను చెప్పేది వినండి. మాకిదంతా కాదమ్మా, మాకు మా అవసరాలున్నాయి. ప్లీజ్ ఇంకేం మాట్లాడొద్దు. వెళ్ళమ్మా ఇక్కడి నుంచి. వాళ్ళకి అమ్మద్దు, వెళ్ళమ్మా. అమ్మా, ఎవరైనా ఉన్నారా? అమ్మా. ఏంటమ్మా? ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి మీ పొలం అమ్మాలని అనుకుంటున్నారు కదా, దయచేసి ఆ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి. భలే చెప్పావమ్మా. ఇన్ని రోజులు కరువుతో అల్లాడాం. ఈ రోజు ఆయన ఎవరో వచ్చి మాకు డబ్బులు ఇస్తానంటే నువ్వు అడ్డుపడి మొత్తం చెడగొట్టేలా ఉన్నావే. అది కాదమ్మా. చూడమ్మా, మీది ఈ ఊరు కాదు. మా సమస్యలు మాకున్నాయి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యో పదవే. అమ్మా. లక్ష్మి. అగో ఏంటి ఇలా ఇల్లంతా తిరుగుతున్నావేంటి? అది కాదండి, ఆ ఫ్యాక్టరీ వాళ్ళు. చూడమ్మా, నువ్వు మాకు ఏమీ చెప్పొద్దు, మేము ఏమీ వినం. మేము ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాం. నువ్విలా ఊరంతా తిరిగి చెప్పడం వల్ల నీకు ఏమీ ప్రయోజనం ఉండదు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళితే నీకు మంచిది, మాకు మంచిది. అలా చూస్తావేంటమ్మా, వెళ్ళు. అరే వెళ్ళు. ఒరేయ్ పానకాలు, అయ్యగారు వెంటనే ఈ విషయం అంబిక చెల్లెమ్మకి చెప్పేయాలి. చేయండి అయ్యా. చెప్పన్నయ్యా. చెల్లెమ్మ, మనం ఒక ప్లాన్ చేస్తే ఈ లక్ష్మి మరొక ప్లాన్ చేసిందమ్మా. ఏం చేసింది? ఇల్లమ్మట తిరుగుతూ రైతులందర్నీ పొలాలు అమ్మొద్దని చెప్తుందమ్మా.
ఇప్పుడు ఎక్కడుంది? నేను కొంచెం గట్టిగా చెప్పేసరికి ఎవరింటికి వెళ్లకుండా మీ ఇంటికే బయలుదేరింది. సరే, కాసేపట్లో ఊరి జనం మా ఇంటికి వస్తారు. ఆ లక్ష్మి కూడా వస్తుంది. దాని గురించి ఏం చెప్పాలో మీకు తెలుసుగా? హ్మ్, ఆ సంగతి నేను చూసుకుంటానమ్మా. ఇది ఊరు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేనేజ్ చేస్తుందా? రేయ్ పానకాలు, అయ్యా, ఆ లక్ష్మి ఇంటి దాకా వెళ్ళుంటుందంటావా? ఇల్లు పెద్ద దూరమేం కాదు కదయ్య గారు, వెళ్ళిపోయే ఉంటుంది. ఆ లక్ష్మికి ఫోన్ చెయ్యాలరా. అయ్యా, మీరు ఇలా చేస్తే దొరికిపోతారేమో. అందుకేరా నా దగ్గర ఇంకో నెంబర్ ఉందిగా, ఆ, దాని నుంచి గొంతు మార్చి చేస్తాను. ఆ లక్ష్మీ నంబర్ మీకెలా తెలుసయ్యా? నా చెల్లెమ్మ పంపిస్తుందిరా. ఓహో, ఇదిగో నెంబర్ పంపించేసింది. ఏంట్రా సిగ్నలే వచ్చి చావట్లేదు? అయ్యా, ఆ సిమ్కి అటువైపు సిగ్నల్ బాగా వస్తుందయ్యా. ఓ అవును రోయ్, ఆ. ఒక ముళ్ళు వచ్చింది. ఆ. ముందుకెళ్తే ఇంకా ఫుల్గా వస్తుందిరా. పదండి. ఆ. ఆ, ఎవరిది కొత్త నెంబర్? హలో, ఎవరు? మీకు నేనెవరో తెలుసుకోవాలా, లేకపోతే పొద్దుటి నుంచి మీ ఇంట్లో లేని మీ యమున గురించి చెప్పాలా? ఎవరు మీరు? యమునమ్మ గురించి మాట్లాడుతున్నారేంటి? చూడు, యమునని మేము కిడ్నాప్ చేశాం. యమున చక్కగా సరాసరి మీ ఇంటికి రావాలంటే నువ్వు ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వస్తారు కదా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టి కామ్గా ఉండాలి. నువ్వు సంతకం పెట్టిన 5 నిమిషాల్లో మీ యమున సేఫ్గా మీ ఇంటికి వస్తుంది. ఇంతకీ ఎవరు మీరు? ఇదిగో నా గురించి అనవసరం. నువ్వు సంతకం పెట్టలేదా, యమున మీ ఇంటికి రాదు. యమున డెడ్ బాడీ మీ ఇంటికి వస్తుంది.